హలో ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ మీసం సురేష్. విషయం ఏంటంటే భవానీ వార్డ్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లోకి రాబోతుంది. సో ఆ సినిమా వచ్చేసి హర్రర్ బేస్డ్. ఆ సినిమాలో ముఖ్యంగా నటించినటువంటి లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి గణేష్ రెడ్డి గారు, పూజ అండ్ అప్పారావు గారు, నేను అంటే మీసం సురేష్ని, ఇంకోటి విజయ్ గారు, అలాగే ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు ఇందులో. సో సినిమా అయితే మన ఫిబ్రవరి 7కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మొత్తం హర్రర్ బేస్లో ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ సినిమా వచ్చేసి ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. చాలా బాగా తీశాడు. ఆయనకు హర్రర్ బేసెస్ అంటే చాలా అద్భుతంగా కథ రాసుకున్నాడు. అంటే ఇది ట్రూ ఈవెంట్స్ అని చెప్పి దానిపైనే ఉంటుంది ఆల్రెడీ. ఆ ట్రూ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి ఏంటి అనేది కూడా అతను ఆల్రెడీ చూసిన తర్వాత చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి డిఓపి గారు అరవింద్ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ అసలు అదిరిపోయింది. పెట్టినా కూడా అసలు ఆ లైట్కి అది ఆ షార్ట్స్ అంటే ఆ సీన్స్కి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో డిఓపి గారు, డైరెక్టర్ గారు అండి, ఆయన చాలా సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి హర్రర్ మూవీస్ బీజిఎం చాలా అద్భుతంగా ఉండాలి. ఆ బీజిఎం చాలా అద్భుతంగా ఇచ్చారు. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, మీరు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఎవరు చూడాలి అంటారా? అయితే హర్రర్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ సినిమా చూడండి. మనకు లైక్ కాంచనా, పుట్లో దయ్యం మూవీ, అండ్ రీసెంట్గా మసూదా, ఇలాంటి రాత్రి, ఇలా హర్రర్ మూవీస్ని బాగా ఇష్టపడతారు. ఆ ఆడియన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే హర్రర్ మూవీ లవర్స్ అంటారు వీళ్ళని. సో వాళ్ళందరూ ఈ సినిమాకి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎవరైనా చూడాలనుకున్నా కూడా, అంటే ఇలాంటి హర్రర్ మూవీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూడాలనుకున్నా కూడా వచ్చేసి థియేటర్కి చూడవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఉంటాయండి, మీరు చాలా హారబుల్ భయపడిపోతున్నారు అనమాట. ఏంటి అసలు ఎలా తీశారు ఈ షార్ట్స్ అని. చాలా బాగా వచ్చాయి సీన్స్ అయితే. మనకేంది ఇప్పుడు ఫిబ్రవరి 7 రోజున థియేటర్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీరందరూ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సినిమా వచ్చేసి మన ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న డ్రామాటిక్ లవ్ స్టోరీ ఉంటుందండి. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం హర్రరే టోటల్గా. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి, కానీ కొంచెం ఒక 20-30 మినిట్స్ అలా మంచి లవ్ స్టోరీ క్యూట్గా, ఎందుకంటే లవర్స్ కూడా చూడాలి కదా. సో అలా అన్ని ఎలిమెంట్స్ని అయితే డైరెక్టర్ గారు పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చింది సినిమా అయితే. ఈ దగ్గరలో ఉన్న థియేటర్లో ఫిబ్రవరి 7కు మర్చిపోకుండా వచ్చి థియేటర్లో సినిమా చూడండి. భవానీ వార్డ్ 1997. అయితే ఈ భవానీ వార్డ్ 1997 గురించి చెప్పాలంటే మన ఇందులో ఇంకా కొందరు ఉన్నారండి నటీనటులు, వాళ్ళ గురించి కూడా చెప్పాలి. సతీష్ గారు చాలా బాగా చేశారు. అండ్ గాయత్రి గుప్తా గారు కూడా ఉన్నారు ఇందులో. తను కూడా చాలా బాగా నటించింది. అలాగే టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు కదా, టిక్ టాక్ దుర్గారావు అండ్ అలా వైఫ్ కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు కూడా నటించడం జరిగింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే నటీనటులు చాలామంది ఉన్నారు. మీరు ఫిబ్రవరి 7 రోజు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో చూస్తే చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, థియేటర్లో చూస్తే ఆ థియేటర్ ఫెస్ట్ ఉంటుందండి. ముఖ్యంగా ఆ బీజిఎంని కానీ ఆ మ్యూజిక్ని కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే హర్రర్ మూవీ కాబట్టి హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు మీరు భయపడతారు. అంటే తెలియని మనకు అనిపిస్తుంది కదా, మామూలుగా కొన్నిసార్లు అర్ధరాత్రి పూట్ల ఒంటరిగా వెళ్తున్నప్పుడు భయపడుతుంటాం కదా. అదొక సినిమా చూసినప్పుడు మనం భయపడుతుంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ పక్కన ఫ్రెండ్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసే విధంగా చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ మర్చిపోకుండా ఫిబ్రవరి 7 రోజున మాత్రం థియేటర్కి వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.